ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొద్ది కాలంగా అత్యంత వివాదాస్పదంగా ఋషికొండ నిర్మాణాలు నిలుస్తూ వచ్చాయి. కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన ఋషికొండ ఇన్సైడ్ విజువల్స్తో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఋషికొండ నిర్మాణాలు అనేవి సంచలనంగా మారాయి. అనేక మంది పర్యావరణ ఉల్లంఘనలతో చేసినటువంటి ఆ నిర్మాణాలను వెంటనే డిమాలిష్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. కొద్దిమంది వాటిని ప్రభుత్వం వినియోగించాలని లేదా పర్యాటక శాఖకు అనువుగా వాటిని తీర్చిదిద్దాలని ఇలా అనేక రకాల ప్రతిపాదనలు అనేవి ప్రస్తుతం సమాజంలో వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాస్తవికంగా అక్కడ ఉన్న నిర్మాణాల వెనుక జరిగిన అక్రమాలేంటి, ఏ రకమైన ఉల్లంఘనలు వారు పాల్పడ్డారు, ప్రధానంగా వైఎస్ జగన్ హయాంలో ఏకపక్ష ధోరణితో పర్యావరణ అనుమతులను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళ్ళినటువంటి తీరుపై జనగలం ఒక సుస్పష్టమైన సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని చేసింది. అందులో భాగంగానే పర్యావరణ పర్యాటక చట్టాలపై సునిశ్చితమైన అవగాహన కలిగిన వెంగమాంబ శ్రీనివాస్ గారిని దీనికి సంబంధించిన అధ్యయన అంశాలతో వీక్షకులకు సమాచారాన్ని అందించే ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కన్వీనర్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఋషికొండ అంశాలకు సంబంధించిన లోతైన విశ్లేషణను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. స్టేట్ వైడ్ ఇవాళ సెన్సేషనల్గా మారినటువంటి ఇష్యూ ఋషికొండ కన్స్ట్రక్షన్స్ మనం చూస్తూ ఉన్నామా. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా అక్కడ అద్భుతంగా ఉండేటువంటి రిసార్ట్స్ను కూలదోసి ఈ విధంగా మొత్తం ఋషికొండను మింగేశారా అనిపించే స్థాయిలో ప్రస్తుతం నిర్మాణాలను చేపట్టారు. అయితే దీన్ని ఇవాళకి కూడా గత కాలంలో మంత్రులుగా వ్యవహరించిన రోజా కావచ్చు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావచ్చు, వారి టీం అంతా కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది విధ్వంసం అంటారా కాదా? మీరేం చెప్తారు సార్? ఇది విధ్వంసం, కుంభకోణం, అరాచకం అన్నీ కలిసి కరప్షన్ అట్ ద హైయెస్ట్ లెవెల్. ఇందాక ఎవరో మీడియాలో అంటున్నారు ఇట్ షుడ్ బి మేడ్ ఎ మౌన్మెంట్ ఆఫ్ కరప్షన్ అని. పారదర్శకత లేకుండా ఒక ప్రాజెక్ట్ని ప్రజలకు కళ్ళు కప్పి ఎలా చేశారంటానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యంగా ఏదైనా చేసినప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు అనుమతులు లేకుండా గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మాస్కులు కూడా కడతా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రజల అనుమతి అనేది ఉంటుంది. చట్టపరమైన అనుమతి ఉన్నా లేకపోయినా ప్రజల ఆమోదం, ప్రజల విశ్వాసం ఉంటుంది. కాబట్టి అలాంటి కొంత తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ దీంట్లో ప్రజల ఆమోదం లేదు, పొలిటికల్ పార్టీస్ ఆమోదం లేదు, పర్యావరణాలు గొడవ చేశారు. అన్ని విధాలుగా వ్యతిరేకత ఉన్నా సరే ఏకపక్ష ధోరణితో వెళ్ళి అనుమతులు కూడా నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు తెచ్చుకుని ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది విధ్వంసము, అరాచకము, ప్లస్ లోపభూయిష్టము, చట్టపరంగా కూడా ఉన్న లోపాలను వెసులుబాటుగా తీసుకుని చేసిన ఒక విధ్వంసకాండ ఇది. సార్, అంటే మీరు పర్యావరణానికి సంబంధించి చాలా సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఈ ఋషికొండ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు గ్యాదర్ చేస్తూ వచ్చారు. మనం చూస్తే నిన్న ఆర్కే రోజా ట్వీట్ చేశారు. చాలా సక్రమంగా ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని ఆవిడ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఎంత బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఋషికొండ నిర్మాణానికి సంబంధించి గడిచిన ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగినటువంటి ఉల్లంఘనలన్నీ కూడా మీరు బయటపెట్టారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఈ ఋషికొండ డిమాలిషన్ ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందో అది ఎలా డ్యామేజ్ చేసిందంటారు సార్? ఇప్పుడు మీకు కొన్ని స్లైడ్స్ ఇచ్చాను నేను, అవి చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఏంటంటే అసలు వీళ్ళు అనుమతులు తెచ్చుకున్న ప్రక్రియే చాలా వివాదాస్పదం. అంటే అన్ని తప్పుడు డిక్లరేషన్స్ ఇచ్చి వాస్తవాలకు సుదూరంగా ధైర్యంగా సంతకాలు పెట్టి ప్రాజెక్ట్ ఏ విధంగా చేస్తాము, మైనింగ్ లేదని చెప్పారు, రోడ్లు మూసివేయట్లేదని చెప్పారు, ఉన్న ప్రదేశంలోనే చేస్తున్నామని చెప్పారు ప్రాజెక్ట్ని. ఇది పాత నిర్మాణాలు ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక అనుమతి తీసుకుని టోటల్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని చేస్తారు. అంటే కొత్త గ్రీన్ఫీల్డ్ అంటే ఫస్ట్ టైం వర్జిన్ నేచర్, ముట్టుకొని ఎటువంటి కట్టడాలు లేకుండా ఉన్నప్పుడు చేసే కొత్త ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. కానీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్గా పర్మిషన్ తీసుకొచ్చి మొత్తం గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ చేశారు. అసలు 100 ఇష్యూస్ తీసుకుంటే 99% ఒక్క పర్మిషన్ ఉందన్న ఒక్క విషయం కాగితం తప్పితే మొత్తం తప్పుదావ పట్టించారు. సెంట్రల్ గవర్నమెంట్ MOF మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ తప్పుదావ పట్టించి పర్మిషన్ తీసుకురావటం, ఆ పర్మిషన్ తీసుకొచ్చి కూడా వచ్చిన పర్మిషన్ కూడా ఉల్లంఘించడం, తీసుకున్న విధానం కూడా అనైతికం అవటం అనేది మనం గమనించాలి. సో ఏ విధమైన అంటే ఇప్పుడు రోజా గారు చెప్పొచ్చు, జగన్ గారు చెప్పొచ్చు, ఇంకోళ్ళు చెప్పొచ్చు, కానీ సాంకేతిక పరంగా అనుమతి లేవు, ప్రజానుమతి లేదు, రాజకీయంగా దానికి సానుకూలత లేదు, అయినా సరే దౌర్జన్యంగా చేసిన ప్రాజెక్ట్ ఇది.
సార్ అంటే ఇప్పుడు మీరు కొన్ని స్లైడ్స్ మాకు ప్రొవైడ్ చేశారు, అంటే వాటిని అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ అంటే గడిచిన ప్రభుత్వ హయాంలో వారు చెప్తున్నారు చాలా క్లియర్ కట్ మేము పర్మిషన్స్ తెచ్చుకున్నామని. అయితే ఆ అనుమతులు కూడా పూర్తిగా అక్రమం అనే విషయం ప్రజెంట్ మీరు ఇచ్చినటువంటి స్లైడ్స్ ద్వారా అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏరియా మీరు ప్రొవైడ్ చేశారు సార్. దీన్ని కొంచెం నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళిన తర్వాత ఈ డిస్ప్లేస్ కనిపించే జియో కోఆర్డినేట్స్ మీరు ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటిని. ఇంకొక స్లైడ్ వెనక్కి వెళ్ళి ప్రస్తుతం పరిస్థితి మీరు చూపించండి. ఇది పెట్టండి చెప్తాను. ఇప్పుడు ఇది రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఉన్నది రీడెవలప్ చేస్తామని 9 ఎకరాల 88 సెంట్లో 9 ఎకరాల చిల్లర సుమారు 10 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేస్తామని అనుమతి తీసుకొచ్చారు. మొట్టమొదటిగా పాత ప్రాజెక్ట్ ఎక్కడ పరిమాణం, ఎక్కడ ఏరియా విస్తీర్ణం ఎక్కడ అనేది వీళ్ళు తెలియజేయలేదు తెలివిగా. అంటే పాత ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం ఏంటనేది జియో కోఆర్డినేట్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పెట్టి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. అది తెలియజేస్తే దానిలో కన్ఫైన్ అయ్యి దాన్ని అతిక్రమించకుండా ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ పాత ప్రాజెక్టు 9 ఎకరాల 88 సెంట్లు అని చెప్తా మొత్తం దగ్గర సుమారు మేము సంవత్సరం క్రితం చేసిన స్టడీ మీకు ఇందాక స్లైడ్లో కనపడుతుంది. 26 ఎకరాలు అప్పటికే ఎప్పుడు 2021కి 26 ఎకరాలు ఈ ఏరియా అంతా ఎక్స్కవేట్ చేసేసారు. మొత్తం ఈ ఏరియా అంతా హిల్ని పూర్తిగా ఈ ఆరెంజ్ ఏరియా అంతా ఎక్స్కవేట్ చేసేసారు. అసలు ప్రాజెక్టుకి అనుమతులు తీసుకుంది ఎక్కడ? ఇందాక మీరు వెళ్ళిన స్లైడ్ చూపిస్తే సూపర్ ఇంపోజ్ చేసి క్లియర్గా చూస్తే ఈ రెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే పాత ఏరియా. ఇది జియో కోఆర్డినేట్స్. అది మేము ఎలా ఈ జియో కోఆర్డినేట్స్ ఏంటి, మేము వాళ్ళు ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ ప్రాజెక్ట్లో పెట్టాం. మొత్తం ఇలా చేసి దగా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే వీటిలో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది క్లియర్గా వీటికి మాత్రమే లోబడి నిర్మించాలని. కానీ ఈ విధంగా కొండని కొన్ని మైనింగ్ చేయమని చెప్పారు. ప్రతి రేణువు ఇసుక లేదా అక్కడ వచ్చిన మట్టిని కాపాడి మళ్ళీ సంరక్షించి మళ్ళీ వాడతామని చెప్పారు. 5 లక్షల క్యూబిక్ మీటర్లు మాకున్న సమాధానం ప్రకారం 5 లక్షల క్యూబిక్ మీటర్లు మైనింగ్ చేయడం జరిగింది మాకున్న సమాచారం బట్టి. నిస్సిగ్గుగా దానికి కొంత రాయల్టీ కూడా చెల్లించారు పర్మిట్లు తీసుకుని. పర్యావరణ అనుమతుల్లో ఏమో అసలు మేము మైనింగ్ చేయము, ఒక మట్టి పిల్ల కూడా తొలగించమని చెప్పారు. ఇది చూడండి ఎంత భయంకరమైన మైనింగ్ చేశారు. మైనింగ్ ప్రక్రియ బ్లాస్టింగ్ చేయమని చెప్పారు, మొత్తం కొండని బ్లాస్టింగ్తో తొలగించారు. అవి కనపడకుండా మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు. ఏంటి కమిటీ నిపుణులు వచ్చినప్పుడు ఆ బ్లాస్టింగ్ ఎప్పుడైనా చేస్తే బ్లాస్టింగ్ కట్స్ తెలిసిపోతుంది క్లియర్గా ఏ విధంగా చేశారు బ్లాస్టింగ్ అన్నది క్లియర్గా స్టోన్ చూడంగానే సర్ఫేస్ ఆఫ్ ద స్టోన్ చూడంగానే తెలిసిపోద్ది. అది తెలియకుండా మొత్తం గ్రీన్ మ్యాట్స్ వేశారు. అలాగే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఒక రోడ్డు నిర్మిస్తే కొండ చుట్టూతా రోడ్డు ముయ్యమని, మేము ఎటువంటి రోడ్డు ముయ్యము అని చెప్పారు అనుమతుల్లో. ప్లస్ అనుమతుల్లో కూడా ఉంది 500కి మించి ఒక రోడ్డు వెడల్పు ఉంటే మధ్యలో రోడ్డు ఇవ్వాలని. అయినా ఆల్రెడీ టూరిజం ఫండ్స్తో అప్పట్లో కలెక్టర్ గారు చాలా కష్టపడి ఇలాగ సర్క్యులర్ రోడ్ అని నిర్మించారు. ఇటు నుంచి ట్రాఫిక్ వచ్చి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది బ్లూ ఫ్లాగ్ అయినప్పుడు ట్రాఫిక్ ప్లాన్ ఇవ్వాలి బ్లూ ఫ్లాగ్కి. ఆ ట్రాఫిక్ ప్లాన్లో కూడా క్లియర్గా చూపించారు ఈ రోడ్డు ఉంటుందని. దీన్ని మూసేసి ప్రజలకి ఎంత అసౌకర్యం అంటే ఆ బీచ్ ఒక దుర్భరమైన పరిస్థితి అయిపోయింది. ఆ బీచ్లోకి వెళ్ళి బయట రావాలంటే ఈ 5 సంవత్సరాలు అక్కడ ఉన్న చిరు వ్యాపారులు, రిసార్ట్లు అన్నీ కూడా ఇబ్బంది పడే విధంగా వ్యవహరించి ఆ రోడ్ని బ్లాక్ చేసి రిషికొండకు యాక్సెస్ లేకుండా, రిషికొండ వాళ్ళు కట్టే ప్రదేశమే కాదు ఎంటైర్ రిషికొండ టూరిజంనే ధ్వంసం చేసేసారు. ప్రజలకి అందుబాటులో లేకుండా రిసార్ట్ చేస్తా ఒక రాజసౌధాన్ని కట్టారు. టూరిజం శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ టూరిస్టులని, ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి మేము ఈ తరహా ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తే మా మీద నిందలు వేస్తున్నారని ఆమె డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు బ్లూ ఫ్లాగ్ గురించి కూడా మాట్లాడారు సార్. అంటే బ్లూ ఫ్లాగ్ బీచ్ కోసం వచ్చేటువంటి పర్యాటకులను పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టడం ఒక ఆస్పెక్ట్ అయితే, అనదర్ థింగ్ బ్లూ ఫ్లాగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ బీచెస్ దాని డెఫినేషన్. బట్ దాని ఎదురుగానే ఇంత భారీ విధ్వంసం చేశారు. వీటి గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి బ్లూ ఫ్లాగ్ని డెవలప్ చేసింది. దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్నా చేస్తే బ్లూ ఫ్లాగ్ కావాల్సిన స్టాండర్డ్స్ కానీ, బ్లూ ఫ్లాగ్ కావాల్సిన వసతులు, రోడ్లు, పార్కింగ్, ఇతర వసతులు కానీ ఏమీ లేకుండా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలు అటు పక్కకు రాకూడదు అన్న ఒక నిర్ణయంతో వ్యవహరించారు. అది ఏం చేశారంటే ఈ రాజసౌధం నిర్మాణం మీరు అంటున్నారు కదా టూరిజం అని, అసలు దీన్ని ఇందులో ఉండాలంటే ₹1,00,000 రూమ్ పెట్టినా ఇవాళ వైబిలిటీ రాదు. అదే కనుక కార్పొరేషన్ ఏపీటీడీసీ కనుక ఈ సొమ్ముని కనుక బయట నుంచి కనుక లోన్ రూపంలో తీసుకుని కనుక ఒక ఎంటర్ప్రెన్యూర్ కట్టినట్టు కడితే ఈ పాటి కార్పొరేషన్ అనేది పూర్తిగా మునిగిపోద్ది. ప్రజల సొమ్ముని డైరెక్ట్గా దారాదత్తం చేశారు ఆ ప్రాజెక్ట్కి. ఎటువంటి అప్పు లేకుండా ప్రజల సొమ్ముని ఖాతాలోకి, ఇంత అంటే సంక్షోభంలో ఉన్న రాష్ట్రం
అప్పు ప్రతిరోజు నిరంతరం డబ్బులు ఎత్తుక్కుంటా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏది చేయాలన్నా దేనికి డబ్బులు లేవని చెప్పి మొత్తం అటు సునాయాసంగా 500 కోట్లు తీసుకొచ్చి పెట్టారు. ఇకపోతే రోజా గారు చెప్పినట్టు అద్భుతం ఇంటర్నేషనల్ టూరిజం అంటున్నారు కదా, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి స్థాయి ఆ పై స్థాయి వాళ్ళకి మాత్రమే అది పాసిబుల్. 1,00,000 2 లక్షలు ఇచ్చి ఆ రూమ్లో ఉంటాం. నాకు తెలిసి నాకు పర్యాటకం మీద ఒక అవగాహన ఉంది. ఇవాళ అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ ఈవెన్ తాజ్ ఓబరాయ్ ఎవరు పెట్టినా సరే ₹1,00,000 దాకా పెట్టినా సరే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు ఉన్నది. ఇప్పుడు 500 కోట్లు పెడితే జనరల్గా 500 రూములు కట్టచ్చు, కానీ అక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? సో అది అసలు ప్రజావసరాల గురించి కానీ లేదా పర్యాటకం గురించి అయితే అసలు కట్టలేదు. ప్లస్ ఇంకొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు సిఆర్జెడ్లో ఓన్లీ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం కోసం కొంత రిలాక్సేషన్ ఇచ్చి బీచ్ వైపు నిర్మాణాలకి పరిమితులు పెట్టారు. పర్యాటకానికి అని చెప్పి ప్రాజెక్ట్ చూస్తే మీరు వీళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే నేను మాట్లాడుతున్నానో సాంకేతిక పరంగా వాళ్ళు పొందుపరిచిన సమాచారం, వాళ్ళు పర్యావరణ అటవీ శాఖకి ఇచ్చిన సమాచారం మాత్రమే నేను చెప్తున్నాను. ఏదైనా సరే డిబేట్కి కానీ ప్రూవ్ చేయడానికి కానీ అధికారికంగా అయితే 100% అది డెమాలిష్ చేయాల్సిన, అంటే ఈ నార్మల్ వైలేషన్స్ లేదు, డెమాలిష్ చేయాల్సిన అన్ని వైలేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం సంక్షోభంలో ₹500 ప్రజాధనాన్ని అలా డెమాలిష్ చేయడం అనేది తప్పని నేరం అవుతుంది. అయితే ఫ్యూచర్ ఏ విధంగా అయితే మీరు చెప్పినట్లు ప్రభుత్వం డెమాలిష్ చేయకపోవచ్చు సార్, కానీ ఇప్పటికే నేషనల్ మీడియాలో చూసినట్లయితే చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి ఫాలోఅప్ చేస్తున్న వారు కూడా ఇష్యూస్ని ప్రజలు భాగస్వాములుగా మాట్లాడుతూ అక్కడ ఏదైతే సిఆర్జెడ్ వయలేషన్స్ తోటి ఏర్పడినటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా డెమాలిష్ చేయాలనేటువంటి వాణి వినిపిస్తున్నారు. గతంలో చూస్తే కేరళ హైకోర్టులో కూడా కొంత ప్రొసీడింగ్స్ జరిగే మరుడు అపార్ట్మెంట్స్ ఐ థింక్ కేరళలో కూడా కూల్చివేశారు పూర్తిగా. కొచ్చిలో కన్స్ట్రక్షన్ సిఆర్జెడ్ వయలేషన్స్, ఇంకా కోర్ట్స్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ రకంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇఫ్ కోర్ట్ అలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే హైటైడ్ లిమిట్కి సంబంధించి కూడా హెచ్టిఎల్ లిమిట్ పరిధిలో కూడా తవ్వకాలు జరిపారు. చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. పక్క వరకు కూడా వారు తవ్వకాలు చేశారు. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్కి గ్రౌండ్ వాటర్ యూజ్ చేయకూడదు, అక్కడ బోర్వెల్స్ వేశారు. ఇక్కడ ఏదైతే ఎస్కవేట్ చేసినటువంటి శాండ్ ఉందో దీన్ని తీసుకెళ్లి నేషనల్ ఆర్చ్ దగ్గర డంప్ చేశారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? దీన్ని అరాచకంగా కట్టి ఎవ్వరికీ ఉపయోగం లేకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా దీన్ని నిర్మింప చేశారు. దీనికి అనుమతులే కాదు, అసలు ఎటువంటి ఏ ప్రక్రియలోనూ పారదర్శకత లేదు. అనుమతులు తీసుకొచ్చిన విధానంలోనూ నిర్మింపజేసిన విధానంలోనూ భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దాంట్లో కూడా పారదర్శకత లేదు. ఇప్పటికీ అది టూరిజం భవనం అని చెప్తున్నారు. మామూలుగా పరిస్థితుల్లో అయితే ఇది డెమాలిష్ 100% సాంకేతికంగా కనుక ముందుకు కనుక మనం ఇప్పుడు లేవనెత్తిన అంశాలు నా దగ్గర ఉన్న డేటా కానీ మొత్తం కానీ ప్లేస్ చేస్తే ఏ కోర్ట్ అయినా 100% డెమాలిష్ చేయాలంటది. ఎందుకంటే దాంట్లోనే వర్డింగ్ ఉంది, మిస్రిప్రజెంటేషన్ అయితే పర్మిషన్స్ విత్డ్రా చేస్తామని. ఒక మిస్రిప్రజెంటేషన్ లేదు, నాకు తెలిసి ఒక 20-30 మిస్రిప్రజెంటేషన్స్ ఉన్నాయి దీంట్లో. విస్తీర్ణ విషయంలో మిస్రిప్రజెంటేషను, బ్లాక్ల విషయంలో మిస్రిప్రజెంటేషను, బ్లాక్ ప్లేస్ విషయంలో మిస్రిప్రజెంటేషను, రోడ్లు మోస్తామన్న విషయంలో ముయ్యమని చెప్పి మోస్తామని మిస్రిప్రజెంటేషను, తీసుకెళ్లి మట్టిని ఇక్కడే వాడతామని చెప్పి అసలు తవ్వకాలు జరపమని చెప్పి టన్నులు లారీలు వేలాది లారీలు తీసుకెళ్లి పెట్టిన మిస్రిప్రజెంటేషన్. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు 10 అసలు అనేక మిస్రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇన్ని మిస్రిప్రజెంటేషన్స్, ఇంత ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో సిఆర్జెడ్ అనుమతులు ఉపసంహరించాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వం వచ్చింది. బాధ్యతగా అంటే చట్ట విరుద్ధం అయినా కూడా ప్రజాధనం పనికి రాకుండా పోకుండా ఏం చేయాలి? ఎందుకంటే ఒకప్పుడు అది మధ్యతరగతి వాళ్ళకి ఉన్న ఏకైక రిసార్ట్, బాగా జరుగుతున్న రిసార్ట్, అసలు ఖాళీగా లేదు. ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటి మీటింగ్ అవంతి శ్రీనివాస్ గారు ఎవరైతే అప్పుడు పర్యాటక మినిస్టర్గా ఉన్నారో ఆయన మంత్రి అయ్యాక అందులోనే పెట్టారు. 6 నెలల తర్వాత అది పనికిరాని భవనం ఎలాగైందో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పనికిరాని భవనం అని చెప్పి దాన్ని మొత్తం తీసేసి మధ్యతరగతి వాళ్ళకి అవకాశం లేని, ఎంట్రీ కూడా రాని ఒక రాజసౌధాన్ని నిర్మించారు అక్కడ. సో ఇది అక్రమ కట్టడం ప్లస్ ప్రజల సొమ్ముతో అందరూ ప్రతి కామన్ మానవుడికి దీని మీద ఎంతో మనోవ్యాధ కలిగింది. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే కమర్షియల్గా దీన్ని చూడకూడదు. 500 కోట్ల డబ్బులు ఎలాగో పెట్టేసింది ప్రభుత్వం. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో దీన్ని డెమాలిష్ చేయాలి, కానీ డెమాలిష్ చేయడం సరైన పద్ధతి కాదు. ఇందాక ఎవరో చెప్పారు మాన్యుమెంట్ ఆఫ్ కరప్షన్. మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు విల్ ఇట్ బి కన్సిడర్డ్ యాజ్ అ మాన్యుమెంట్ ఆఫ్ కరప్షన్ అన్నారు. దట్స్ ద రైట్ థింగ్ టు డూ. చెప్పాలంటే ఒక కరప్షన్ అనేది ఏ విధంగా ఏ స్థాయిలో ఎలాగుంటుంది అనేది ఏదన్నా ప్రజా పోరాటాలు చేసినా కూడా ఆగకుండా, రాజకీయ పోరాటాలు కూడా చేసినా ఆగకుండా, సాంకేతికంగా కోర్టులకు వెళ్ళినా కూడా ఆగకుండా,
పద్ధతిలో ఆయనకు వచ్చిన నష్టం ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసి నష్టం కలిగిస్తే ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకెళ్ళిన ప్రాజెక్ట్ ఇది. అయినా కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా వీవింగ్ డెక్స్ పెడతారా, మ్యూజియం పెడతారా, లేకపోతే ప్రతి పౌరుడికి అక్కడికి వెళ్ళే విధంగా అవకాశం కల్పించడానికి అనేక సలహాలు తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ అయితే మళ్ళీ ఒకసారి తప్పకుండా చేయాల్సి ఉంది.